అదే వైసీపీ వాళ్ళు దేశభక్తి అనేది మనసులో ఉంటే సరిపోద్ది, ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తేనే దేశభక్తి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఆ జెండా పండుగని బాధ్యతాయుతమైన పదవి, నువ్వు ఎమ్మెల్యేనో లేకపోతే నువ్వు ప్రతిపక్ష నాయకుడివో లేకపోతే మాజీ ముఖ్యమంత్రివో కాకపోతే ఎవరికి బాధ లేదు, నువ్వు ఇంట్లో కూర్చో. ఇట్లాంటి కూర్చున్న వాళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరిని ఏమి అనరు. వాళ్ళతో నువ్వు సమానం అంటే నువ్వు అక్కడే కూర్చో, నీకెందుకో మళ్ళీ నాకు ప్రతిపక్షం రావాలా, నా ప్రతిపక్ష నాయకుడిని కావాలా అన్నావు. నువ్వు నీ పార్టీ ఆఫీసులో నాన్న జెండా ఎగరేపించావా? ప్రతి ఒక్క పార్టీ ఆఫీసులో వాళ్ళు జెండా ఎగరేయాలి కదా, జిల్లా అధ్యక్షులు వీళ్ళందరూ. అదన్నా చేయించావా? అంటే ఏమిటి, నువ్వు ఊరికి అరాచక శక్తివా? నువ్వు అసలు స్వతంత్రాన్ని గుర్తించవా? అదే ఉంటే ఇప్పుడు విమర్శ వచ్చింది కాబట్టి మనసులో ఉంది నేను అపరంక దేశభక్తుడు. అంటే నువ్వు అపరంక దేశభక్తుడు అయితే నువ్వు బయలు కోరకుండా ముందు సరెండర్ అయ్యి నీ ప్రజాధనం మీద నీ మీద వచ్చిన ఆరోపణలు రుజువు చేసుకో. అది కూడా లేదు. అంటే ఏంటి, వీళ్ళు దేశాన్ని లూటీ చేస్తున్నారండి. లూటీ చేసే వాళ్ళకి దేశభక్తి ఎలా ఉంటుంది? దేశభక్తి ఏదో మాత్రం కొంచెమైనా ఉంటే అంతరంగంగా చేసుకునేది కాదు. నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండి 10 మంది చెప్పవలసిన వ్యక్తివి నువ్వే మౌనంగా ఉంటే ఏమిటి దాని ఉద్దేశం? అంటే ఏంటి, నీ మనస్సాక్షి ఒప్పుకోవటంలా వాళ్ళందరినీ నువ్వు పొగడటానికి కానీ వాళ్ళందరినీ సెల్యూట్ చేయడానికి కానీ ఆ 30 జెండాకి వందనం చేయటం కానీ నీకు ఇష్టం లేదు. అదే మేము అన్నాము, తప్పే ఉంది దాంట్లో.